నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి తనని తాను మార్చుకుంటాడు. ఒక్కోసారి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రవర్తన అన్నింటినీ మార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఆ మార్పు అభివృద్ధి వైపు నడిపించేదై ఉండాలి. మీ జీవితాన్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించేదై ఉండాలి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పురుషులతో పోలిస్తే మహిళలు మారడానికి ఎక్కువ ఇష్టపడతారట. కొత్త ఉద్యోగాల్లో, కొత్త స్థలాల్లో, కొత్త ఇళ్లలో సర్దుకుని పోగలరట. అందుకే పురుషుల కన్నా స్త్రీలలోనే నైపుణ్యంతో రాణించే శక్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న తప్పులు జరిగినా, అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లే మనస్తత్వం, పట్టుదల కూడా మహిళల్లోనే ఎక్కువట. కొత్తగా ఉద్యోగంలో చేరినా, పెళ్ళై కొత్త జీవితాన్ని ప్రారంభించినా మార్పును ఆహ్వానించక తప్పదు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సరదా సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? హైదర్ షో కోర్టులోని శ్రీలక్ష్మి గారి ఇంటికి. మరి శ్రీలక్ష్మి గారితో పాటు వారి స్నేహితులు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సరదా సరదాగా కబుర్లు చెప్పించేసి ఒక ఆట ఆడిచేద్దామా? లెట్స్ గో. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా బాగున్నారు అని చెప్పేసి. మీలో మా కార్యక్రమానికి శ్రీలక్ష్మి గారు అని కాల్ చేశారు. ఎవరు? మీరేనా? ఏం చేస్తుంటారు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. టీచర్? అవునండి. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి. 2 బాయ్సే. పెద్ద బాబు వచ్చేసి బీటెక్ చదువుతున్నాడు, చిన్న బాబు 5th స్టాండర్డ్లో. ఓకే, ఖాళీ టైం దొరుకుతుందా మీకు? అప్పుడప్పుడు హాలిడేస్. హాబీస్ ఏంటి? ఆ టైం దొరికితే ఏం చేస్తారు మీరు? నాకు చాలా ఇష్టమైంది టీవీ చూడటం అండి. అంత ఇష్టమా? చాలా చాలా. ఏంటి, సీరియల్లా లేకపోతే ఏం చూస్తారు? సీరియల్స్ అంటే మా బిజీ లైఫ్ లో సీరియల్స్ చూడడం, కానీ అన్ని కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ చాలా చూస్తుంటాను. సో ఇది కూడా యూట్యూబ్ లో అయినా పెట్టుకొని చూస్తుంటాను. ఓకే, ఇది కూడా కాంపిటీషన్ ప్రోగ్రామే. సో చూద్దాం ఎలా ఆడతారో. ఓకే. హాయ్, మీ పేరు? నా పేరు దేవిప్రియ అండి. దేవిప్రియ. మీరేం చేస్తారండి? నేను కూడా హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. బాగా సిగ్గుపడుతున్నారు మీరు. ఎంతమంది పిల్లలు? ఒక్కడే అబ్బాయి అండి. ఒక్కడే అబ్బాయి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? మాతాజీ. మాతాజీ గారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్ చేస్తారు? రియల్ ఎస్టేట్. హాయ్, మీ పేరు? హాయ్, సత్యవతి అండి. సత్యవతి గారు. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? టైలరింగ్ కమ్ బిజినెస్. టైలరింగ్ అంటే ఏం స్టిచ్ చేస్తారు? లేడీస్ జెంట్స్ వర్క్ చేస్తారు. అవునా? అంటే ఏంటి, సారీస్ సేల్ చేస్తారా? వర్క్? లేదు, వర్క్ చేస్తారు, టీచింగ్ చేస్తారు. స్టిచ్చింగ్ చేస్తారా? ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలే. ఖాళీ టైం దొరుకుతుందా? ఖాళీ టైంలో టైలరింగ్ చేస్తారు. ఓకే, సో బాగానే ఉన్నారు. సో మరి సరదాగా కబుర్లు అయితే చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఓ, ఆట ఆడడానికి మరి సిద్ధంగా ఉన్నారు అందరూ? సో మరి ఆట ఏంటంటే, టేబుల్ పై మీకు టూత్ పిక్స్ కనిపిస్తున్నాయి, బౌల్లో బిస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా. తినడానికి కాదండి, గేమ్ ఆడడానికి. ఇలా బిస్కెట్ తీసుకొని టూత్ పిక్ ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో పెట్టాలి. 4. సో ఇలా పెట్టేసి, టేబుల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అలా నుంచో పెట్టాలి. గట్టిగా స్టిక్ చేసేసి ఇలా నుంచో పెట్టాలి. అలా మీరు ఎన్ని నుంచో పెడతారో వాటిని నేను కౌంట్ తీసుకుంటాను 1 minute. ఓకేనా? మీకు ఇచ్చే టైం 1 minute. మీలో ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? సెకండ్? థర్డ్? 4th? మీరు. ఫస్ట్ వాళ్ళ పొజిషన్కి వచ్చేసేయండి. సో మాతాజీ గారు, మీకు ఇచ్చేది 1 minute టైం. ఓకే, నవ్వుతూ ఆడండి. ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. వావ్, మాతాజీ గారు బాగా ఆడారు. 4 నుంచో పెట్టారు. 1, 2, 3, 4 కదా. ఇది హాఫ్ ఉంది, కౌంట్ రాదు.
ఓకేనా? నెక్స్ట్ వాళ్ళు మీకంటే ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళు పొజిషన్కి వచ్చేసేయండి. ఓకే, గేమ్ అర్థమైంది కదా మీకు? మీకు ఇచ్చే టైం 1 minute. ఓకేనా? బాగా ఆడండి. ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. అయ్యయ్యో దేవిప్రియ గారు మొత్తానికి కష్టపడ్డారు. ఒకటి అడ్డుపోయింది, ఒకటి ఇటుపోయింది, ఒకటి ఇటుపోయింది. సో మీ స్కోర్ 0. నెక్స్ట్ వాళ్ళ పొజిషన్కి వచ్చేసేయండి. సో సత్యవతి గారు చూసారు కదా, మీరు కూడా అలాగే ఆడండి. అలా కాకుండా ఇంక ఎక్స్ట్రా ఆడండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి. మీకు ఇచ్చే టైం 1 minute. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. సో సత్యవతి గారు మీరు పెట్టినవి 1, 2, 3, 4, 5, 6. వావ్, బాగా ఆడారు. నెక్స్ట్ వాళ్ళు మీకంటే ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ పొజిషన్కి వచ్చేసేయండి. సో శ్రీలక్ష్మి గారు మీకు ఇచ్చే 1 minute టైంలో ఎన్ని పెడతారో చూద్దాం. వాళ్ళకంటే బాగా ఆడండి. ఓకేనా? ట్రైయా? ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. సో శ్రీలక్ష్మి గారు మీరు ఎన్ని పెట్టారంటే మొత్తానికి 4కి తొడిగారు, ఒక్కడు మాత్రం ఉంచుంది. ఓకే, మీ స్కోర్ 1. వావ్, అందరూ బాగా ఆడారు. ఒకసారి స్కోర్ చూద్దాం. మాతాజీ గారు మీ స్కోర్ 4, దేవిప్రియ గారు మీ స్కోర్ 0, మీ స్కోర్ 1. లక్ష్మీప్రియ గారు ఎప్పుడు 1. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ సత్యవతి గారు. సత్యవతి గారు కంగ్రాట్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయా? రాలేదా? వస్తాయి. వస్తాయా? వచ్చాయి. ఓకే, ఈనాటి సరదా సరదా ఎపిసోడ్ విన్నర్ సత్యవతి గారికి సఖీ తరపు నుంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్. సో సకులు చూశారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కదండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేసిన నంబర్ 0402355556540. ఇది ఇవాల్టి సరదా సరదా కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. జీవితం అన్నాక ప్రతి క్షణం ఒకేలా గడపలేం, గిరిగీసుకుని బతకలేం. ఉన్న పరిస్థితుల్లో చక్కగా ఒదిగిపోవాలి. ఉద్యోగంలో చక్కటి క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, తగిన నైపుణ్యం ఉంటే చక్కగా రాణిస్తారు, కోరుకున్న స్థాయికి చేరతారు. డబ్బు, హోదా, సుఖం అన్నీ వస్తాయి. కానీ ఎప్పటికప్పుడు రాజీ పడుతూ ఉండే కన్నా పనితీరును సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి. ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకు స్వీయ పరిరక్షణ చాలా అవసరం. తోటి ఉద్యోగస్తులతో ఎలా మెలుగుతున్నాం, వారి ప్రవర్తన తన పట్ల ఎలా ఉంది, తన వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటున్నారు, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ భద్రత ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం కూడా అంతకు మించి అంతే ముఖ్యం. వ్యక్తిత్వం సరిగా లేకపోతే అపోహలు, అనర్థాలు, ఒడిదుడుకులతో ఒత్తిడికి గురవుతారు. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు.
ఈ కార్యక్రమం చూసేయండి. మరిన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? కొత్తపేటలోని ఫిట్నెస్ స్టూడియోకి. ఇక్కడ మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ విక్కీ గారు ఉన్నారు. మరి ఫిట్నెస్కి సంబంధించి ఈరోజు మనకి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే విక్కీ గారు, ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. విక్కీ గారు, మరి ఈ రోజు మన సకులకు ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియచేయబోతున్నాం? ఈ రోజు ఎపిసోడ్ లో మనం స్టమక్ లోని ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి అని దానిపైన నేను వర్కౌట్ చూపించబోతున్నాను. ఓకే, స్టమక్ ఫ్యాట్ ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్స్, లైఫ్ స్టైల్. కరెక్ట్. సో బేసిక్ గా అంటే ఇది ఇంటెన్స్ గా ఉంటాయా లేదంటే కొంచెం ఈజీగానే ఉంటాయా? ఈ రోజు మనం ఇంటెన్స్ తీసుకున్నాము, కొంచెం అడ్వాన్స్ వేరియేషన్ లో వెళ్ళిపోతున్నాం మనము. అంటే ఎవరైనా చేయొచ్చా? లైక్ అసలు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా చేయొచ్చు అంటారా? ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కొంచెం కష్టము, బికాజ్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనము ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే మనం ఒక ఎక్సర్సైజ్ లో ఉన్నప్పుడు మనము డే బై డే లేదంటే మంత్ బై మంత్ మనం వర్కౌట్ లో ఇంటెన్సిటీ పెంచుతూ పోతాము. సో ఇది ఇంటెన్సిటీ వర్కౌట్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్కౌట్ అనమాట. అంటే ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉండి కొంచెం ఇంకా కొత్తగా కావాలి. సో ఏంటంటే ఎక్సర్సైజ్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ దానికంత రెస్పాండ్ అవ్వదు. కరెక్ట్. సో మేబీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఏదని అనుకోండి. సో ఒక లెవెల్ నుంచి మనం పై లెవెల్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఆల్రెడీ విక్కీ గారిని ఫాలో అవుతున్న వాళ్ళందరూ చేయొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి చేయొచ్చు. లేదు బిగినర్స్ అయితే మెల్లగా ప్రాక్టీస్ చేసుకోవాలి. బిగినర్స్ కూడా దీంట్లో మాడిఫై చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ చూపిస్తుంది కొంచెం మాడిఫైడ్ ఎక్సర్సైజ్. నేను కొంచెం అడ్వాన్స్డ్ గా కావాలనుకున్న వాళ్ళకి నేను చేసి చూపిస్తాను. అంటే బేసిక్ గా ఇప్పుడు స్టమక్ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళు చేయడమేనా, లేదంటే స్టమక్ ఫ్యాట్ లేని వాళ్ళు ఇవి చేయడం వల్ల రాకుండా ఉంటుందా? వర్కౌట్ అనేది ఏంటంటే మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే హెల్త్ అవేర్నెస్ ఎక్కువైపోయింది అండ్ బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది. పొట్ట వచ్చిన తర్వాతనే తగ్గించుకోవాలని కాకుండా మనం డైలీ వర్కౌట్ చేసామనుకోండి ఫిట్ ఉంటాము. కరెక్ట్. మెయింటెనెన్స్ పర్పస్. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు చూపించే వర్కౌట్ స్పెషల్లీ స్టమక్ ఏనా లేదంటే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? స్టమక్ వర్కౌట్ ఇది మనకి. ఓకే, స్పెషల్లీ స్టమక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే తగ్గించుకోవాలని పర్టికులర్ గా ఉంటారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఓకే అండి, మరి ఏ టైంలో చేయాలి? వర్కౌట్ మార్నింగ్ ఇస్ ద బెస్ట్. ఓకే, మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడు చేసినా సరే తిన్న తర్వాత 2 hours గ్యాప్ పెట్టుకోవాలి. అండ్ ఏదైనా దీనికన్నా ముందు మనం కొంచెం వార్మప్ చేసుకుంటే బెటర్. సో బెస్ట్ యాక్చువల్ బెటర్ గా చేయాలి. సో ఇంకా కొంచెం ఏరోబిక్, జూంబా, ట్రెడ్మిల్, వాకింగ్ చేసిన తర్వాత చేశారనుకోండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే గారు, మరి ఈ స్పెషల్లీ ఈ స్టమక్ తగ్గడానికి, ఫ్యాట్ బర్న్ అవడానికి స్టమక్ లో చూపించే వర్కౌట్ స్టార్ట్ చేస్తారా? విల్ స్టార్ట్. అపర్ణ, ఫస్ట్ వర్కౌట్ బైసికల్ క్రంచ్. దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఫ్లాట్గా పడుకొని అండ్ ఎల్బో టచ్ అండ్ బ్యాక్ నీ అండ్ ఎల్బో టచ్, హెడ్ ఎలివేట్ చేయాలి. ఓకే, అండ్ ఫాస్ట్గా ఆల్టర్నేట్ రైట్ లెఫ్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆల్ టుగెదర్. స్లీప్, గో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ బాడీని ఫ్లాట్గా ఉంచి బోట్ షేప్లోకి తీసుకురావడం, క్రంచ్. జస్ట్ బోట్ షేప్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుగెదర్. గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ వన్ మోర్ క్రంచ్. అప్పర్ బాడీని యూజ్ చేస్తున్నాం మనము, అది కూడా డంబుల్ తోటి. మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి డంబుల్ యూజ్ చేస్తున్నాము. అదే బిగినర్స్ చేయాలనుకుంటే అపర్ణ చూపిస్తుంది వితౌట్ డంబుల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ లెగ్స్ కీప్ 90 degrees. డోంట్ బెండ్ యువర్ నీస్ అండ్ హోల్డ్ డంబుల్. సో డంబుల్ తోటి మీ టోస్ని రీచ్ చేయడానికి ట్రై చేయండి. గో. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. నెక్స్ట్ ఈజ్ వన్ మోర్ క్రంచ్. లోవర్ బాడీని యూజ్ చేసి మనం క్రంచ్ తీసుకుంటున్నాము. అది కూడా హోల్డింగ్ విత్ ద డంబుల్. లెట్స్ స్టార్ట్. డంబుల్ని 2 కాళ్ళ మధ్యన పెట్టుకోవాలి. దెన్ స్లీప్ ఫ్లాట్, హ్యాండ్స్ అండర్ హిప్స్, లెగ్స్ స్ట్రైట్ పెట్టి ఓన్లీ లిఫ్ట్ లోవర్ బాడీ till 30 degrees. 30 to 45 is enough. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. అప్పుడు ఎలా ఉంది వర్కౌట్? నాకైతే కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించింది, బికాజ్ నేను కూడా బిగినర్ లెవెల్లోనే ఉన్నాను కాబట్టి రెగ్యులర్. ఈజీ వర్కౌట్ ఇది. యాక్చువల్లీ కొంచెం అలవాటు ఉంటే మాత్రం ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన వాళ్ళకి కొంచెం కష్టం అని. కరెక్ట్. సో బేసిక్గా ఏంటంటే వర్కౌట్ చేసే వాళ్ళకి బాడీ ఆల్రెడీ ఆ స్టామినా లెవెల్ ఉండిపోతుంది, వాళ్ళ బాడీ ఆ లెవెల్లో ఉండిపోతుంది కాబట్టి దే కెన్ డూ ఇట్ ఈజీ. సో బిగినర్స్ అమ్మో చేయలేకపోతున్నాను కానీ ఒక్క రోజు చేసి ఆపేయాల్సిన పని ఏమి ఉండదు. ఏదైనా వర్కౌట్ కానీ ఏదైనా ఫస్ట్ డే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఒక సెకండ్ టైంకి థర్డ్ టైంకి అది అలవాటు అయిపోతుంది అండ్ వీ కెన్ మేక్ ఇట్ ఈజీలీ. కరెక్ట్. సో కానీ ఇది మాత్రం మనకి స్టమక్ లో ఉండే ఫ్యాట్ బర్న్ చేయడం అండ్ అలాగే స్ట్రెంగ్ చేయడం అనేది ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ ని మనం ఒక రోజు చేసి చేయలేక వదిలేకపోవడం. స్టమక్ తగ్గాలనుకున్న వాళ్ళు వీక్లీ అట్లీస్ట్ 3 days అయినా చేస్తే వాళ్ళు దే విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఓకే. సో వీక్లీ 3 days అండ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఈజీగా రోజు చేసేసుకోవచ్చు. స్టమక్ వర్కౌట్స్ అనేది డైలీ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి విక్కీ గారు, మరి ఇంత మంచి స్పెషల్లీ స్టమక్ వర్కౌట్స్ చూపించారు మా సకులందరికీ కూడా ధన్యవాదాలు. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొందరు మహిళల్లో స్వీయ నియంత్రణ ఉండదు. ఎప్పటికప్పుడు మితిమీరిన భావోద్వేగాలకు గురవుతుంటారు. ప్రతి విషయం గురించి మోతాజు మించి ఆలోచిస్తుంటారు, ఎక్కువగా స్పందిస్తుంటారు. దానివల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. జీవితంలోని ప్రతి అంశం మన చేతుల్లో ఉండదు. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే మన జీవితాన్ని చుట్టుముడతాయి. అలాంటప్పుడు తెలివిగా వాటిని పరిష్కరించుకోవాలి. అంతేకాని తీవ్ర ఉద్వేగాలకు లోనైతే ఆరోగ్యమే కాదు, ఒక్కోసారి జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకే ఎప్పుడు భావోద్వేగాలపై స్త్రీలకు నియంత్రణ అవసరం. ప్రతి మనిషికి అన్ని విషయాలు తెలియవు, అన్నింటిపైన అవగాహన ఉండదు. ఒకే విషయం గురించి, ఒకే సమస్య గురించి ఎక్కువగా ఆలోచన చేయడం మంచిది కాదు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో కొత్త రుచితో రెడీగా ఉంది. మరి ముందుగా మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? పద్మిని. పద్మిని గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కృష్ణనగర్ నుంచి వచ్చాను. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. సో మరి ఈరోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను పెప్పర్ చికెన్ పరిచయం చేస్తున్నాను. పెప్పర్ చికెన్ చాలా హాట్గా ఉంటుంది కదా? అవునండి. సో మరి ముందుగా పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే. చికెన్, టమాటా ప్యూరీ, ఆయిల్, ఆనియన్, సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. చికెన్ పెప్పర్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూసేసాం కదా. ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామా? అది లేకుండా అసలు ఏం అవ్వదు కదా? ఏం అవ్వదు కదా. అవుతాయి కొన్ని. ఎలా చూపించాము సఖీలో చాలా స్టవ్ ఆన్ చేయకుండా చేసేవి కూడా. ప్యాన్ పెట్టేనా? పెట్టేయండి. ఇదిగోండి, సరిపోతుంది కాబట్టి ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసేసుకుందామా? ముందుగా ఏం వేసుకోవాలి? ముందుగా మనం ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. పుదీనా, మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం.
కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఓకే. చికెన్ వేసుకొని మొత్తం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకుందామండి. ఓకే. సో మన చికెన్కి సరిపడా ఇంకా సాల్ట్. చికెన్ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? కొంచెంసేపు ఒక 5 minutes మూత పెడదామండి. మూత పెడదామా? ఓకే. సో మూత పెట్టేసాము. ఒక 5 minutes వరకు కొంచెం సిమ్లోనే పెట్టేసేసి మగ్గనివ్వాలి. టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దామా మనం కూడా? ఓకే అండి. పద్మిని గారు 5 minutes అయిపోయింది కదా, చూద్దాం ఒకసారి. చూద్దాం. నేను తీసుకుంటాను. చికెన్ ఆల్మోస్ట్ మనకు హాఫ్ కుక్ అయిపోయింది కదా? అవునండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఏదైనా, చికెన్ కానీ ఉల్లిపాయలు కానీ. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకుందామండి ఇందులోనా? ఓకే. నెక్స్ట్ కారం ఒక 1.5 స్పూన్ చాలండి. ఓకే. అంటే టేస్ట్ ఎవరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ, లేదంటే తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, ఓకే. గరం మసాలా అన్నీ ఒకేసారి వేస్తున్నాం మనం. ఓకే. టొమాటో ప్యూరీ, కారం, అలాగే పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసేసాం ఒకేసారి. వేసి బాగా పట్టేలా కలిపేసాలా ఇంకా? అంతే. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ఇంగ్రీడియంట్స్? ఇంకేం లేవండి. సో దీంట్లోనే మనకు చికెన్ మొత్తం కూడా ఉడికేయాలి. అంతే. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అవసరం లేదండి. కలిసిపోయింది కదా మొత్తం. ఎంత టైం పట్టొచ్చు మనకి ఇది? సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. అంటే ఎంత టైం వరకు? ఒక 15 minutes పెట్టుకోవాలి. 15 minutes? ఓహో, ఓకే. అది మసాలా అంతా పట్టాలి కదా, ఒక 15 minutes పెట్టుకోవాలి. మూత పెట్టింది. సిమ్లో పెట్టేస్తాను. కొంచెం టైం పడుతుంది కదా, అది ఉడకాలి కదా. సో ఒక 10 to 15 minutes అన్నారు కాబట్టి వెయిట్ చేద్దాం మనం. ఓకే అండి. పద్మిని గారు చూద్దాం ఒకసారి. చూద్దామండి. చూడండి, ఉడికిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. ఆఫ్ చేయనా స్టవ్? ఆఫ్ చేయండి. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండి. పెప్పర్ చికెన్ రెడీ అయింది అనిత. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, పద్మిని గారు తయారు చేసిన పెప్పర్ చికెన్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, ఆయిల్, ఉల్లిపాయలు, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, పెప్పర్ పొడి, గరం మసాలా. పెప్పర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మరొకసారి బాగా కలిపి చికెన్ కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్ లో 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పెప్పర్ చికెన్ రెడీ. పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పద్మిని గారు మాటల్లో చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా. స్పెషల్లీ ఇలాంటి వర్షాకాలం ఆ టైంలో అయితే ఇలాంటి పెప్పర్ చికెన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాలి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు
శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఏలూరు, గుంటూరు వారి ఒక అందమైన బహుమతి. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అవర్ ప్లెజర్. చూసారు కదా సకులు, పద్మిని గారు తయారు చేసిన పెప్పర్ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా రుచికరమైన వంటకాలు తెలిస్తే ఆ వంటకాలన్నింటినీ మా సకులకు పరిచయం చేయాలంటే 040-22-55-65-65-40 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కొత్త విషయాలు నేర్చుకోవడం మంచిదే, కానీ చేయలేని పనిని చేస్తారని ముందుకు వెళ్ళడం సరికాదు. అనవసరమైన గొప్పలకు పోయి కష్టాలు కొని తెచ్చుకోకూడదు. ఒక పని చేయాలంటే దానిపై శ్రద్ధ ఎంత అవసరమో అంతకు మించి ఆ పని చేయగల సామర్థ్యం కూడా అంతే అవసరం. స్నేహితుల ప్రభావంతో, సన్నిహితుల ఒత్తిడితో అనవసరమైన పనులను మీదేసుకొని ఒత్తిడికి లోను కాకూడదు. వారి ప్రభావానికి ఎక్కువగా లోనైనా ప్రమాదమే. మాట మీద నిలబడ్డమంటే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్లే. చెప్పిన పనిని చెప్పిన సమయానికి పూర్తి చేయడం, నమ్మిన వారికి చేతనైన సహాయం చేయడం మంచిదే. అలాగని చేతగాని ప్రతిజ్ఞలు, అనవసరమైన మాటలు ఇచ్చి వాటిని తీర్చడానికై నానా కష్టాలు పడితే అటు వ్యక్తిత్వం, ఇటు గుర్తింపు రెండూ పోతాయి. అసమర్థులుగా మిగిలిపోతారు. అందుకే ప్రతి స్త్రీ బలం, బలహీనత తెలుసుకొని మెలగాలి. కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సగలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుజాత గారు. సో ఈరోజు మనకు ఇంటీరియర్కి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిడ అడిగి తెలుసుకుందామా? రండి. నమస్తే సుజాత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? టూ గుడ్ మ్యామ్, చాలా బాగున్నాను. ఓకే, మరి ఈరోజు ఇంటీరియర్కి సంబంధించి మా సకలకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఇవాళ ఇంటీరియర్కి సంబంధించి ఒక కంటెంపరీ విల్లా చూపిస్తున్నాను. వావ్, విల్లా ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ ద విల్లా ఎలివేషన్ అండి. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి 2 బాల్కనీస్ వచ్చినాయి. ఫ్రంట్ ఎలివేషన్ లో గ్లాస్ ఇచ్చామన్నమాట పారాపెట్ వాల్ కింద. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దామా? ఓకే, ఫస్ట్ ఎంట్రన్స్. ఇప్పుడు లహరిక చూస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఈ మెయిన్ ఎంట్రన్స్ కి ముందు చిన్న ఫాయర్ లాగా వచ్చింది మనకి. అంటే డైరెక్ట్ డోర్ రాకుండా చిన్న ఫాయర్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ వచ్చింది. మెయిన్ డోర్ కి మనము ఇదంతా వాల్ క్లాడింగ్ చేసామన్నమాట. ప్లెయిన్ వాల్ ఉంచకుండా వాల్ క్లాడింగ్ చేసాము. ఈ వాల్ క్లాడింగ్ కూడా ప్లెయిన్ గా కనిపించకుండా చిన్న ఎల్లో స్టోన్ తోటి లీఫ్ షేప్, హార్ట్ షేప్ లో ఇట్లా కట్ చేసి. అంటే ఇది మనకి స్టోన్ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, లాంగ్ నుంచి చూస్తుంటే మాత్రం వుడ్ లాగా వుడ్ లుక్, ఎల్లో స్టోన్ అన్నమాట. ఓకే, ఈ వినియర్ కూడా ఏం చేసామంటే మనం గ్రెయిన్స్ ఒకటి హారిజాంటల్ గా తీసుకున్నాము, ఒకటి వెర్టికల్ గా తీసుకున్నాము. ఓకే ఓకే, సో 2 డిజైన్స్ కనిపిస్తాయి. అవును అవును. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా మనకి చేంజ్ కనిపిస్తుంది. ఒకటే కలర్ ఇవ్వకుండా డార్క్ అండ్ లైట్ తీసుకున్నాము. ఓకే, ఇవేమో మనకి కాపర్ లో ఒక ఫ్లవర్స్ లాంటి తీసుకున్నాము. అంటే పైన ఒక ప్లెయిన్ లేకుండా ప్లెయిన్ గా కనిపించింది. ఓకే, అది కూడా చాలా షైనీగా ఉంది. జస్ట్ లైట్ పెడితే షైనీ. హ్యాండిల్ వచ్చేసి కూడా మనం ఒక లాంగ్ పెద్ద హ్యాండిల్ తీసుకోవాలి. సో ఇట్ విల్ గివ్. ఈ పెద్ద డోర్ కొంచెం వైడ్ గా ఉంటుంది అంటే చిన్న హ్యాండిల్ కాకుండా పెద్దగా సింపుల్ గా స్ట్రైట్ లైన్ లో ఉన్న హ్యాండిల్ ఒకటి ఇచ్చేసారు. చాలా బాగుంది. ఓవరాల్ గా మనకి ఎంట్రన్స్ లుక్ ఏంటంటే ఫుల్ అంటే అక్కడ మొత్తంగా సేమ్ అయిపోలేదు, అలానే కాంట్రాస్ట్ కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ గా తీసుకున్నారు. అవునవును, దానికి తగ్గట్టుగా నా ఫ్లవర్స్ మంచి గ్లిటరింగ్ వస్తుంటే ఆ లుక్ అనేది చాలా చక్కగా అనిపిస్తుంది. మరి లోపలికి వెళ్దాం మేడం. లోపల సైడ్ నుంచి ఈ డిజైన్ ఇచ్చాము. అంటే సేమ్ మనకి లోపల ఏదైతే మనం లోపల ఇల్లంతా ఇదే డిజైన్ ఉంటుంది లహరిక. ఓకే, బ్యాక్ కూడా సేమ్. ఈ వైట్ కూడా సెంటర్ ఇది డెకో పెయింట్ ఇచ్చాము, బీడింగ్ చేసి దీన్ని డెకో పెయింట్ చేసాము. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అమెరికన్ వాల్నట్ వాడామన్నమాట. వినియర్ లో అమెరికన్ వాల్నట్ షేడ్. సో బ్రూస్ ఇచ్చేసేసి డిఫరెంట్ గా ఒక డిజైన్ చేసాం. ఓకే, మనకి ఇక్కడ హ్యాండిల్ చూసుకున్న ఫ్రంట్ సేమ్ బ్యాక్ కూడా హ్యాండిల్. ఓకే, సో ఇల్లంతా ఇదే చేసామన్నమాట. ఆల్ ద డోర్స్ ఆర్ ఇదే డిజైన్. ఓకే ఓకే. అండ్ మీరు ఇప్పుడు సీలింగ్ లో చూస్తే కనుక సీలింగ్ లో కూడా ఇదే గ్రూస్ మనం యూజ్ చేసామన్నమాట. సో దట్ ఇల్లంతా ఒక థీమ్ గా ఉంటుంది. అవును, ఇక్కడ కార్నర్ లో చూసుకున్నట్లయితే కార్నర్ లో చూసుకుంటే ఇక్కడ ఒక షూ ర్యాక్ లాగా ఇచ్చాము. షూ ర్యాక్ కానీ టెన్నిస్ బ్యాట్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. ఓకే, అది కూడా సేమ్ ఈ వుడ్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా సేమ్ వినియర్ అన్నమాట. ఒకటే వినియర్ వాడాము. ఇల్లంతా ఒకటే కాబట్టి ఆ కార్నర్ ప్లేస్ అలా విడిచిపెట్టకుండా మనకి ఇది ఈ విధంగా కూడా యూజ్ అయింది. రాగానే ఇంట్లోకి రాగానే షూస్ పెట్టుకోవాలన్నా, టెన్నిస్ వెళ్ళి రాగానే బ్యాట్స్ పెట్టుకోవాలన్నా, గోల్ఫ్ బ్యాట్స్ అన్ని. ఓకే ఓకే.
ఇదేదైతే మనం పైన ఇక్కడ సీలింగ్ ఏం చేసామంటే మనం ఒకటే లెవెల్ కాకుండా 2-3 లెవెల్స్ తీసుకుని ఒక సైడ్ ఫాల్ సీలింగ్ తోటి ఒక స్టెప్ తీసుకున్నాము, ఇంకొక సైడ్ మనం వుడ్ తీసుకున్నాం అనమాట. వుడ్ తీసుకుని సేమ్ ఇప్పుడు ఇదే డోర్ డిజైన్ ఎలా ఉందో అదే యూస్ చేసుకుని అదే గ్రూస్ అలాగే ఇచ్చేసేసి ఒక థీమ్ గా ఇల్లంతా ఒకటే థీమ్ తోటి ఒకటే డిజైన్ చేసాం. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ ఉంది. డౌన్ వచ్చి అక్కడ బీమ్ వచ్చింది, బీమ్ కవర్ చేసుకుంటే మనం అక్కడ చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ వైట్ దీన్ని కంటిన్యూ చేస్తే సేమ్ ఒకట్లాగా అయిపోతుంది కాబట్టి. సో దాన్ని బ్రేక్ చేసుకుంటా వుడ్ సీలింగ్ ఇచ్చి ఆ బీమ్ కూడా కవర్ చేసుకుంటే వి గేవ్ ఎ స్టెప్. సో ఇది చిన్న డ్రాయింగ్ రూమ్, ఫార్మల్ సిట్టింగ్ లాగా ఎవరైనా బయట నుంచి రాగానే కూర్చుని మాట్లాడటానికి. యాక్చువల్ గా ఇది చూస్తే మీకు 2 డిఫరెంట్ చైర్స్ లాగా కనిపిస్తుంది. అవును, ఇది ఒకటే సోఫా యూనిట్. మధ్యలో మనం టీపా ఇచ్చాము, అది ఓపెన్ చేస్తే మీకు డ్రాస్ అన్నమాట. ఓకే, చాలా సందర్భాల్లో మనకి పెన్ కి, చెక్ బుక్స్ కి అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మర్చిపోకుండా మనకి ఇందులో డ్రా బాక్స్ ఇవ్వడం వల్ల హ్యాండీగా ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి స్పేసియస్ గా ఉంది, చాలా మనకి చిన్న గ్రానైట్ టాప్ యూస్ చేసాము. ఓకే, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి 2 డ్రా బాక్స్ కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ టీపాయ్ ని చూసుకున్నా మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది, బయట డ్రా బాక్స్. ఈ టీపాయ్ లో కూడా చిన్న సీటింగ్ ఉంది అనమాట. అది పుల్ చేసుకుని అది టీపాయ్ లాగానే ఉంటుంది, పుల్ చేసుకుంటే ఒక చిన్న సీటింగ్. ఎక్స్ట్రా ఒకళ్ళు ఉన్నప్పుడు కూర్చోడానికి అది సరిపోతుంది. బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనము 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేసాము. కుషన్స్ కి మళ్ళీ ఫ్లోరల్ తీసుకున్నాము. బ్యాక్ సీట్ లో మళ్ళీ స్ట్రైప్స్ ఇచ్చి దీన్ని ఒకటి డార్క్ ఒకటి స్ట్రైప్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకునే ఈ వాల్ కి తగ్గట్టుగానే ఇక్కడ ఫర్నిచర్ కూడా మనం తీసుకోవడం జరిగింది. బ్రౌన్ అండ్ బ్రౌన్. రైట్, చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ లుక్ చూసుకున్నా ఫుల్ వైట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం వుడ్ ప్యానలింగ్ చేసేసి కింద గ్రానైట్ వేసేసుకున్నాం. ఓకే, చాలా డీసెంట్ గా అనిపిస్తుంది డ్రాయింగ్ రూమ్ రాగానే. ఓకే, మరి ఇది చూసుకుంటే మనకి వచ్చేసేటప్పటికి ఇది మనకి వచ్చేసి హై సీలింగ్ వచ్చి పక్కన స్టేర్స్ ఉన్నాయి కదా, ఈ హై సీలింగ్ వచ్చేసింది. హై సీలింగ్ వచ్చేసి పైన మనకి వెంటిలేషన్ కూడా గ్లాస్ ఇచ్చారనమాట. ఓకే. సో ఈ హై సీలింగ్ ని మనం ఇట్లా వుడ్ రాఫ్టర్స్ రన్ చేసి ఈ రాఫ్టర్స్ కి ఫాల్ సీలింగ్ లో కూడా లీఫ్ టైప్ లో డిజైన్ లోపల లైట్స్ ఉన్నాయి. సో లైట్స్ అది వేసుకున్నప్పుడు ఈవినింగ్ ఫంక్షన్స్ అప్పుడు లైట్ ఫోకస్ బాగా కనిపిస్తుంది, అందంగా కూడా ఉంటుంది. మధ్యలో ఒక చాండిలియర్ ఇచ్చాం. రైట్, చాలా బాగుంది. అదేంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. ఆ బాల్స్ అని సెంటర్ యాక్చువల్ గా చూసుకున్నా కూడా హౌస్ కి సెంటర్. సో దాన్ని మనం ఇలా హైలైట్ చేసుకుంటాం. చాలా బాగుంది. అందులో ఉండే లైట్స్ కొని కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా గ్రే అండ్ స్టీల్ అండ్ వైట్. అవును, ఈ పైన చూసుకున్నట్లయితే ఈ ఏవైతే ఉందో మనకి బ్రౌన్ కలర్ లో వైట్, దాని ఒక్కొక్కటి కొంచెం ఒకటి హైలోనే డౌన్ లోనే షార్ట్ ఒకటి లాంగ్ లో సీలింగ్ పైకి ఇచ్చుకుని రాఫ్టర్స్ కిందకి రన్ చేసుకున్నాము. 2 లెవెల్స్ చేసుకున్నాము. 2 లెవెల్స్ చేసుకుని ఆ రాఫ్టర్స్ ని కూడా ఒకటే లెవెల్ లో తీసుకోకుండా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి తీసుకుంటే మంచి డిజైన్ లాగా అనిపించింది. లైట్స్ కూడా మరీ హెవీగా కాకుండా మనకి బిగ్ లైట్ ఒక్కటే తీసుకున్నారు, ఎల్ఈడి లైట్స్. రైట్, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద కూడా చిన్నగా మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ షార్ట్ వేసి తీసుకున్నారు. అది రాఫ్టర్స్ రన్ చేసినాక కింద కూడా మనం ఒక స్పాట్ లైట్స్ ఇచ్చాము. ఆ స్పాట్ లైట్స్ ఏంటంటే కింద ఉన్న ప్లేస్ లైటింగ్. ఓకే, చాలా డీసెంట్ గా అనిపిస్తుంది ఓవరాల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, ఈ రోజు మాకు విల్లాలో అవుట్లుక్ అండ్ డ్రాయింగ్ రూమ్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మై ప్లెజర్. సో చూసారు కదా సకలు, ఇది వాటి అలంకృత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రతి మనిషికి కొన్ని బాధ్యతలుంటాయి. కొన్ని బంధాలతో వస్తే మరికొన్ని ఉద్యోగంతో, సమాజంతో ముడిపడి ఉంటాయి. వాటిని సక్రమంగా నిర్వహించలేకపోతే వ్యక్తిత్వం లేదు అంటారు. అమ్మ, నాన్న, తోబుట్టువులు, పెళ్ళయ్యాక భర్త, పిల్లలు, అత్తమామలు అన్నీ బంధాలైతే ఉద్యోగంలో జీతం కోసం బాధ్యతాయుతంగా చేయాల్సిన పనులు ఉంటాయి. ఇక ప్రతి సమాజంలో మనిషి ప్రవర్తనను నిర్దేశించే కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటి నిర్వహణలో అనవసరమైన భయాలకు పోయే కన్నా లోకంతో కలిసిపోవడమే ఉత్తమం అనుకుంటారు కొంతమంది. మరికొందరు స్వీయ చైతన్యంతో జీవిస్తారు. జీవితం అన్నాక ఆటుపోట్లు, కష్టసుఖాలు తప్పవు. ఎప్పటికప్పుడు సానుకూల దృక్పథంతో మహిళలు ముందుకెళ్ళాలి. ధ్యానం, వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడే నిద్ర ఇలాంటివన్నీ ఉంటే శరీరం చలాకీగా ఉంటుంది. మంచి అలవాట్లు, సమయపాలనతోనే విజయం కూడా సాధ్యం. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512,
మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.